వెల్కమ్ టు క్షణం టీవీ. అతి దారుణంగా ఇంత విభత్సంగా నరికి తప్పడం జరిగింది మన విమానాల పని. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి వాళ్ళు జూన్ 4వ తారీఖు ఎప్పుడో ఎన్నికల్లో ఓటింగ్లో వెలువడిన ఆ రోజు నైట్, ఆ రోజు మధ్యాహ్నం నుంచి ఈ రోజు వరకు 8 నెలలు, దాదాపు 8 నెలలు అయిపోయి, ఈ పొద్దుకి 8 నెలలు అయిపోయి 9 నెలలు పడుతున్నారు. ఇంకా ఇంతగా ఇప్పటికి కానీ ఎక్కడో చోట ప్రతి కాన్సెన్స్ ఎక్కడైనా మన రాష్ట్రంలో ఇంత దుర్మార్గమైన పరిపాలన చేస్తున్నారు. ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు వీళ్ళు ఈ టీడీపీ ప్రభుత్వం ఎప్పుడొచ్చినా ఖచ్చితంగా వాళ్ళు మర్డర్లు చేసే పనే వాళ్ళకి. మనం చూస్తున్నాం. ఇప్పుడే కాదు, వాళ్ళ ఆయన 14 ఏళ్ళు సీఎంగా ఉన్నప్పుడు ఆయన సీఎం అయితేనే చాలు టీడీపీ వాళ్ళు రెచ్చిపోయేవాళ్ళు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళని చంపేవాళ్ళు. ఈసారి మన వైసీపీ వాళ్ళు టార్గెట్ చేసినారు. 19 నుంచి 24 వరకు మా జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇడిచి పగ్గాలు, మా కార్యకర్తలు పగ్గాలు ఇడిచింటే ఒక్క టీడీపీ కార్యకర్త కానీ ఉండేవాడు కాదు. ఖచ్చితంగా శ్మశానాలు సాలుకొస్తుండే. మా జగనన్నకి మనకి ఈ నరకోడాలు, చంపుకోడాలు వద్దు. మనం మంచి పరిపాలన చేయాలా. నాకు ఓటు వేయకున్నా కానీ అర్హత ఉంటే పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రజలు 5 కోట్ల మంది జనాభా అంతా నా ప్రజలే అనే విధంగా మన జగనన్న పరిపాలన చేస్తే, ఈయన 40 ఏళ్ళ ఇండస్ట్రీ అంటారు. నీ అరాచక పరిపాలన, దుర్మార్గమైన పరిపాలన ఇది. ఎక్కడ చూసినా మానభంగాలే, అత్యాచారాలు చేస్తూ మళ్ళీ వాళ్ళని అట్లా ఇడిచిపెట్టిపోతున్నారా? మళ్ళీ వాళ్ళని చంపేసిపోతున్నారు. ఆడపిల్లలకి ఎక్కడ అసలు వాళ్ళకి ఎక్కడ ఒంటరిగా తిరిగే పరిస్థితే లేదు. ఎందుకంటే ఆయన మద్యం ఏర్లే పారుతుంది. అప్పుడు మా జగనన్న మండలానికి ఒకటి వైన్ షాప్ పెట్టి ఎక్కడ బెల్ట్ షాప్ లేకుండా చేసిన ఏకైక సీఎం ఎవరంటే మన జగనన్న. ఈరోజు నీళ్ళన్న దొరకు కానీ ముందైతే వీధికి ఒకటి, అది బెల్ట్ షాప్ కాదు, అవి మొత్తం వైన్ షాప్లే. నీకు ఏది కావాల్సినది దొరుకుతుంది. పొద్దున 5 గంటలు స్టార్ట్ అవుతుంది, రాత్రి 11 గంటల వరకు ముందు తాగేవాళ్ళు ఉంటారు. ఆడపిల్ల గడ్డకు వచ్చిందంటే చాలు ఈ దుర్మార్గమైన కూటమి ప్రభుత్వం వాళ్ళందరూ, జనసేన అయితేనేమి, బీజేపీ అయితేనేమి, టీడీపీ వాళ్ళు అయితేనేమి, ఇంత విరసవంతంగా, ఇంత అన్యాయంగా మర్డర్లు అయితేనేమి, మానవంగాలు అయితేనేమి, ఇంత అసలు ఇంకా 8 నెలలు అయినా కానీ ఇంకా రోజుకి ఎక్కువ అవుతున్నా కానీ తక్కువ కావట్లేదు.